బిగ్ బాస్ సీజన్ 8 లో వచ్చేసి ఈ వారం గ్రాండ్ మస్తీ అయితే స్టార్ట్ అయిపోయిందబ్బా. ఇకపోతే ఈ వారం ఫ్యామిలీ రుచి చూపెట్టేశాడనమాట మన బిగ్ బాస్. ఎమోషనల్ టచ్ ని జోడించేశాడు కంటెస్టెంట్స్ కి. అంటే ఎవరెవరినైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఫుడ్ అండ్ అలానే కొంతమందికి హౌస్ నుంచి మెసేజెస్ అండ్ లెటర్స్ కూడా రావడం జరిగింది. యాక్చువల్లీ ఇలాంటి ఒక టాస్క్ ని మనం ఆల్రెడీ సీజన్స్ లో చూసే ఉంటాం కదా. కాకపోతే ఇది ఇంకాస్త డిఫరెంట్ గా కంటెస్టెంట్స్ చేతిలోనే పెట్టడం జరిగింది. ఇకపోతే ఫుడ్ అయిపోయిన తర్వాత మెసేజెస్ అండ్ లెటర్స్ వచ్చే ఛాన్స్ కూడా పెట్టాడనమాట. వాటి కోసం కంటెస్టెంట్స్ వచ్చేసి ఒక్కొక్క టాస్క్ ని ఆడాల్సి ఉంటది. ఎవరైతే టాస్క్ లో విన్ అవుతారో వాళ్ళు వాళ్ళ ఇంటి నుంచి వచ్చిన లెటర్ ఆర్ మెసేజ్ ని చదవచ్చు అనమాట. సో ఈ విధంగా బిగ్గెస్ట్ ట్విస్ట్ అయితే మన బిగ్ బాస్ అయితే పెట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రేరణకి వాళ్ళ ఇంటి నుంచి లెటర్ వస్తుంది. ఆ లెటర్ లో వచ్చేసి ఒక సాడ్ న్యూస్ అయితే ఉంటుందన్నమాట. అది చూసి చాలా ఎమోషనల్ అయిపోయింది మన ప్రేరణ. ఆ తర్వాత విష్ణుకి వచ్చేసి ఒక అన్నోన్ పర్సన్ నుంచి ఆల్ ద బెస్ట్, ఐ లవ్ యూ, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్ అన్నట్లుగా చెప్తారనమాట. ఆ తర్వాత నిఖిల్ కి వచ్చేసి నిజంగానే స్పెషల్ పర్సన్ అనే చెప్పుకోవాలి. అది ఎవరా అని నేనైతే చెప్పను, మీరు డైరెక్ట్ గా ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేటప్పుడే చూడాలి. ఆ పర్సన్ వచ్చేసి నిఖిల్ యూర్ స్ట్రాంగ్, మనం ఎవరితో అయితే ఎక్కువ గొడవ పడతామో వాళ్ళ మీదనే ప్రేమ ఉన్నట్లు, సో ఐ వాంట్ టు సీ యూ విన్, నేను నిన్ను ఫెయిల్ అవ్వడం అస్సలు చూడలేను అన్నట్లుగా చాలా బూస్టింగ్ ఇచ్చే మెసేజ్ అయితే ఉంటుందన్నమాట అందులో. ఆ తర్వాత వచ్చేసి సీతకి రావడం జరిగింది. సీత ఆ మెసేజ్ చూడంగానే ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది. సో ఇక లాస్ట్ లో వచ్చేసి మన మణికంఠకి ఫుడ్ ఎలాగో రాలేదు కాబట్టి లెటర్ అయినా చదువుతాడంటే అది కూడా లేకుండా చేసేసారు ఈ హౌస్ మేట్స్. అసలు మణికంఠ ఏ ముహూర్తన హౌస్ లో అడుగు పెట్టాడో ఫుల్ యాంటీగా ఉన్నారనమాట హౌస్ మేట్స్. ఇకపోతే ఈ విధంగా ఫ్యామిలీ టచ్ ని జోడించేస్తూ ఎమోషనల్ ఎపిసోడ్ అయితే మన బిగ్ బాస్ ప్లాన్ చేయడం జరిగింది. ఎలాగో ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉండబోతున్నాయి, జామ్ జామ్ అనేసి ఆ సందడి ఉంటుంది కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేశాడనమాట. మనకి ఏ మాత్రం బోరింగ్ కొట్టకుండా ఎపిసోడ్స్. మరి మీరేమంటారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం మీరు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారా? అయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసేసేయండి.